దినాన్న దేవుని మందిరానికి వచ్చిన మనము ఆయన కీర్తించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన్ని మనము ఆరాధించాలి. దేవుని మన శుద్ధులతో మనం ఆరాధిస్తున్నాం, మంచిదే. మరి ఆరాధన అన్నప్పటికీ ప్రతి ద్వారా మనం ఇంకో మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి. మందిరానికి వచ్చిన మనం చేసిన పని ఏంటంటే ప్రభువుని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. జ్ఞాపకం తెచ్చుకోవడం కూడా ప్రభువుని ఆరాధించడమే. ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకోవడం మనము ఆరాధించడం ప్రీతులారా. ఇక్కడ మనం మందిరానికి వస్తున్నాము, మంచిది. పాటలు పాడుతున్నాం, మంచిది. వాక్యం చదువుతున్నాం, మంచిది. ప్రార్థనలు చేస్తున్నాం, మంచిది. స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నాం, మంచిది. మరి బల్లారాధన విషయానికి వచ్చినప్పటికీ మన పరిస్థితి ఏంటి? దేవుని మందిరానికి వచ్చిన మనము ప్రభువుని నమ్ముకొని విశ్వసించి నమ్మి బాప్తిస్తం పొంది ఆయనే లోకరక్షకుడు నిరక్షకుడు అని మనం ఒప్పుకున్న మనము ఈ పనులన్నీ చేయాలి. తర్వాత మందిరంలో చేసిన పని అంటే ఆయన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకానికి మనము తెచ్చుకోవాలి. ఇవన్నీ చేసి ఇది చేయకపోయినట్లయితే ఆ ఆరాధన సంపూర్ణమైనటువంటి ఆరాధన కాదు. అంటే ఆ రోజు మనం అసంపూర్తమైన ఆరాధన చేసినట్లు, అసంపూర్తమైనటువంటి ఆరాధన మనం చేసినట్లు. కానీ సంపూర్ణమైన ఆరాధన లేదంటే ప్రభు దినాన్ని నేను సంపూర్తిగా ప్రభు సన్నిధిలో గడిపాను అని చెప్పుకోవడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే ప్రభు మనకిస్తున్న నియమం, ప్రభు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ. ఎవరైతే బాప్తిసం తీసుకొని నమ్మి విశ్వసించారో వారందరూ కూడా ప్రభు బలలో కూడా తప్పనిసరిగా చేతులు ముంచాలని దేవుడు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ. ప్రియదైన వల్లరా, దేవుడు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ. కాబట్టి ఈ యొక్క దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని గణపరుస్తూ ఉన్నాము, చాలా మంచిది. అయితే మనం ఒకసారి ఆలోచన చేసుకునే విషయం ఏంటంటే కనుక మరి ఎంతమంది మన ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాము? ఎంతమంది ప్రభు యొక్క బలలో మనం ఎంతమంది మన చేతులు ముంచుతామని కూడా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. పాటలు పాడేసి వెళ్ళిపోయి, ప్రార్థన చేసి వెళ్ళిపోయి, ఆరాధన చేసుకుని వెళ్ళిపోయి, ప్రియదైన వల్లరా అక్కడతో నా పని అయిపోయిందంటే కనుక అక్కడతో మన పని అవ్వలేదు, సగమే అయింది. ఎప్పుడైతే మనం ప్రభుని జ్ఞాపకం తెచ్చుకుంటామో అప్పుడు మన ఆరాధన మనం ఫుల్ఫిల్ అయినట్లు, ప్రభు దినాన్ని మనం సంపూర్తిగా మనము ఆనందించినట్లు ప్రియదైన వల్లరా. అప్పుడు మనకి ఆనందం. అప్పుడు ప్రభు సన్నిధిలో పాడంది కదండి, ప్రభు సన్నిధిలో నాకు ఆనందం, సంతోషం, సమాధానం అంటే అప్పుడు ఆ ఆరాధన మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు ప్రియదైన. కాబట్టి ప్రభుని జ్ఞాపకం తెచ్చుకునే విషయంలో మనము ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు జ్ఞాపకం తెచ్చుకునే విషయంలో కూడా మనం అనేకమైనటువంటి పేర్లు మనము పెట్టుకుంటూ ఉంటాం. ప్రభు రాత్రి భోజనం అని, ప్రభు బల్లని, రొట్టె విరిచే కూడికని, క్రీస్తు రక్తంలో పాలు పంచడం అని, క్రీస్తు యొక్క శరీరంలో పాలు పంచుకోవడం అనేది మనము చూస్తూ ఉంటాం ప్రియదైన వల్లరా. అయితే చూడండి, మత్తయి సువార్త 2:46 మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు, క్షమించండి, అపోస్తల కార్యములు 2:46 చూసినట్లయితే, మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పుగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు. ఎవరు వీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే కనుక ప్రారంభ దినాల్లో ఉంటే అపోస్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రారంభ దినాల్లో వంటి క్రైస్తవుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు ఏక మనస్కులే, వారి మనసు ఒకటే. కాబట్టి ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ప్రియతమ వీళ్ళ ప్రభుని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నారు. వీళ్ళ ప్రభుని ఎప్పుడెప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నారంటే వారు ఏక మనస్కులే, ప్రతిదినము వారి దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఉన్నారు. వారు కూడుకొని ఇంటింట కూడా రొట్టె విరుచుతున్నారు. అంటే వారు కూడుకున్న ప్రతిసారి కూడా వారు రొట్టె విరిచినట్లుగా మనకి దేవుని యొక్క లేఖన భావం కనిపిస్తూ ఉంది. వారు కూడుకున్నటువంటి ప్రతిసారి కూడా. కానీ మనం ఎప్పుడు కూడుకుంటున్నాము? వారానికి ఒక్కసారి మనము కూడుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆ వారానికి ఒక్కసారి కూడుకున్న మనము దేవుని మహాకృపను బట్టి ఆ ప్రతి వారం కూడా మన రొట్టెలో మనము బలలో మనము పాలు భాగస్తులు మనము అవుతున్నాం ప్రియదైన వల్లరా. కాబట్టి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ ప్రారంభ క్రైస్తత్వము, ప్రారంభ అపోస్తులు ప్రతిదినము కూడా వారు కూడుకున్న ప్రతిసారి కూడా రొట్టె విరుచడం మనము చూస్తూ ఉన్నాం ప్రియదైన. మరి ఎందుకు దేవుడి ఆజ్ఞని వారికి ఇచ్చాడు? ఎందుకు వారు కూడుకున్న ప్రతిసారి కూడా వారు రొట్టె విరుస్తున్నారని మనం చూసినట్లయితే మన ప్రతి వారం కూడా చదువుకున్న లేఖన భాగమే చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-25 మనకి విధంగా కనిపిస్తూ ఉంది. దాన్ని విరిచి ఇది మీ కొరకే నా శరీరము, నా జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర
నా రక్తము వలనైనటువంటి కొత్త నిబంధన, మీరు దీనిని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాను. సరిపోతాము. చూడండి ప్రీతినారా, ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచ్చిన మనం చూసినట్లయితే, ఇక్కడ ఇది మీ కొరకైనటువంటి నా శరీరం అని మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనంలో ఈ పాత్ర నా రక్తం వలనటువంటి కొత్త నిబంధన అని చెప్పి శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రక్తం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ 2 వచనాల్లో కామన్గా కనిపించేటువంటి మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై. ఎవరనండి? నన్ను జ్ఞాపకము. నువ్వు శరీరం తింటున్నావా? నన్ను జ్ఞాపకం తెచ్చుకో. నా రక్తాన్ని తాగుతున్నావా? నన్ను జ్ఞాపకం తెచ్చుకో. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనం, ఈ బల్ల విరుచుడ రొట్టె, ప్రభు బల్ల, ఈ ఆరాధన లేదంటే ఈ కార్యక్రమం ఎందుకొరకు మనం చేస్తున్నామని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువుని మనము జ్ఞాపకము చేసుకోవడానికి. ఎవరండి? ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవడానికి. అంతేగాని మనం దేవుని యొక్క మందిరానికి వచ్చి ఇంటి దగ్గర తాళం వేసామా లేదా, గ్యాస్ స్టవ్ కట్టామా లేదా, కూర మాడిపోయింది లేదా, ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారో అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి కాదు ప్రియదైన వాళ్ళారా. అవన్నీ కూడా మనం అక్కడ వదిలిపెట్టి రావాలి, ఎక్కడ? గేట్ బయట. కానీ మందిరానికి వచ్చిన మనము జ్ఞాపకం తెచ్చుకునే విషయం ఏంటంటే కనుక, మందిరానికి వచ్చిన మనము ప్రభువుని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరి ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి మనం దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం? ఇంటి దగ్గర ఉన్నా మన ఆలోచనలు అలాగే ఉంటాయి, దేవుని మందిరానికి వచ్చినా కూడా మన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఇంకెప్పుడు మనం ధన్యులం అవుతాము? ఎప్పుడు దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు దీవులు మనం పొందుకుంటాం కదండి. దేవుని మందిరం గురించి మంచి మంచి వాక్యాలు మనం ఏరుకుని ఆదివార దినాన్ని మనం పెట్టుకుంటాం ఉండొచ్చు స్టేటస్ రూపంలో. కానీ ప్రియదైన వల్ల ఈ ఆదివారం ప్రభు దినం దేవుని మందిరంకి వచ్చిన మనము, ప్రభువుని వచ్చిన మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. అయితే రెండోది మనం చేసిన పని ఏంటంటే నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి అంటున్నారు, దాన్ని విరిచి ఇది మీ కొరకైనటువంటి నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. అదేవిధంగా భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనటువంటి కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మన బలలో పాల్గొన్న ప్రీతులారా, ఆయన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇది మీరు చెయ్యమని చెప్తూ ఉన్నాడు. చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలోను, లోకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం, 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకే ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయడి. సరిపోదాం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ మాటలో ఈ యొక్క సందర్భం ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఎంతకైతే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు అనుకోవచ్చు, కానీ ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. పస్కాను ఆశ్రయించేటువంటి సందర్భంలో ఆయన శిష్యులతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 14వ వచ్చింది మనం చూసినట్లయితే ఒక క్రమం అనేది మనక్కడ కనిపిస్తుండదు ప్రియదైన వల్లరా. వారు పంక్తిలో కూర్చున్నారని, మిక్కిలి ఆశతో ఉన్నట్లుగా క్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అయితే 19వ వచనంలో ఉన్నాడు, పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్నటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చెయ్యండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అంటూ ఉన్నాడు. ఇది ఒక ఆజ్ఞ మనకిస్తున్నాడు ప్రియమైన ఆజ్ఞ. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అనేది ప్రభు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ విశ్వాసులకి, రక్షించబడినటువంటి వారికి. మరి ఆజ్ఞ అంటే మనం ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. రాజుగారు ఆజ్ఞ అని చెప్పి దండోరు వేస్తాడు అంటే నీకు కష్టమైన నష్టమైన దాన్ని ఏం చేయాలి? పాటించాలి. నేను చేయనంటే కనుక రాజుగారి శిక్షకు మనం ఏమవ్వాలంటే బలి అవ్వాలి. కాబట్టి ఇక్కడ మన రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే మీరు దీన్ని చేయండి, మీరు దీన్ని నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి ఆయన ఇస్తూ ఉన్నాడు. మరి ఈ ఆజ్ఞని మనం ఎంతమంది పాటిస్తూ ఉన్నాం? రక్షించబడిన వారు. మనకు ఆదికాండం తెలుసు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి ఈ ఆజ్ఞని మీరుతున్న మన పరిస్థితి ఏంటి? దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాం, ప్రభు దినాన్ని మనం దొంగలమని చెప్పి నేను ముందులో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆజ్ఞను మనం మీరుతూ ఉన్నాం కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు మనం ఎంతమంది ఒప్పుకుంటాం నేను పాపని ప్రభు అని, పరలో పాల్గొనలేని వారు? కాబట్టి ప్రీతినారా, ఇది ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనకు జ్ఞాపకం తెచ్చుకుంది ఏంటంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు,
నన్ను జ్ఞాపకం తెచ్చుకోమంటూ ఉన్నాడు. మనం చదివిన లో మొదటి కొరింథీయులకు రాసిన 11 అధ్యాయంలో 24-25 చూసినా నన్ను జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. ఈ లోక సువార్త 22 అధ్యాయము 19 చూసినా నన్ను జ్ఞాపకం తెచ్చుకోమంటూ ఉన్నాడు. ఇక్కడ ఆయన జ్ఞాపకం తెచ్చుకున్న సందర్భము ఎలాంటిదో మనం ఆలోచించినట్లయితే, మనం బలలో పాల్గొంటున్న వారమైనా సరే ఏం చేస్తున్నామంటే ఆయన మరణాన్ని, ఆయన సిలువ త్యాగాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకుంటాం కదండి. ఎక్కువగా ఆయన మరణాన్ని, సిలువ త్యాగాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం. మనం పాడే పాటలు కూడా సిలువ సంబంధమైన పాటలు, ఆయన మరణ సంబంధమైన పాటలు మనం పాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన ఏమన్నాడంటే నన్ను జ్ఞాపకం తెచ్చుకోమంటూ ఉన్నాడు. అంటే ది హోల్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు మొత్తాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. క్రీస్తు యొక్క ఆయన మొత్త జీవిత వృత్తాంతాన్ని మన జ్ఞాపకం తెచ్చుకొని ప్రభుని ఆరాధించే వారికి మనం ఉండాలి. ఆయన యొక్క జన్మాన్ని, ఆయన యొక్క పరిచర్యని, ఆయన విధానాన్ని ప్రీతిలో అవకాశం ఉన్నంత వరకు ఆయన యొక్క జీవితాన్ని మన జ్ఞాపకం తెచ్చుకుని, అప్పుడైతే ఆయన త్యాగం, ఆయన పడ్డ ప్రయాస, ఆయన మనకు కాచిన రక్తం యొక్క విలువ అంతా కూడా మనకి అర్థమవుతుంది ప్రీతిలో. కానీ అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చెయ్యండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేయమని చెప్తున్న ప్రీతిలో. కాబట్టి ప్రభు మందిరానికి రావడం యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకున్నాము. అది ఇంకా ప్రభు యొక్క బల ఆవశ్యకతను గురించి కూడా మనము తెలుసుకున్నాం ప్రీతిలో. దేవుని యొక్క మందిరానికి ప్రభు మందిరానికి వచ్చి మనం ప్రభుని ఎలా ఆరాధిస్తున్నాము, ప్రభు మందిరానికి వచ్చి ప్రభు మందిరంలో మనం ఏ విధంగా ప్రభు దినంలో మనం పాల్గొంటున్నాం అనేది కూడా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఇంటి దగ్గర మనసు పెట్టి వచ్చి ఇక్కడ మనం కూర్చున్నట్లయితే కనుక ఏ విధమైన ప్రయోజనము లేదు ప్రీతులరా. కాబట్టి కంగారుగా వచ్చి కంగారుగా వెళ్ళిపోతామన్నా కూడా ప్రయోజనము ఏమాత్రం కూడా లేదు ప్రీతులరా. మందిరానికి రావాలి, సంతోషంగా దేవుని కనపరచాలి, సంతోషంగా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు మన ధన్యులం అవుతాము, నిత్యము కూడా దేవుణ్ణి గణపరచాలి. పరిశీలిగా వచ్చిన మనము సుంకర్లుగా మనము తిరిగి వెళ్ళాలి ప్రీతులారా. ఆ ప్రభు దినం చేసిన పనుల్లోనే ప్రభు యొక్క బలలో కూడా మనము పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలంటే ఆయనని జ్ఞాపకం మనము తెచ్చుకోవాలి, ఆయనని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంత మాత్రమే కాదు, జ్ఞాపకం తెచ్చుకోవడమే కాదు. చూడండి, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 26 వచనం మనం చూసినట్లయితే మరొక మాట కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ స్టెప్, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగి ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఏంటండి, సరిపోతాను. ఆయన అంటూ ఉన్నాడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా, మీరు రొట్టె తీసుకుంటున్నారు మంచిది, మీరు ద్రాక్షరసం రక్తం తీసుకుంటూ ఉన్నారు మంచిది. అయితే అక్కడితోటే కాదు, తర్వాత అది ఆజ్ఞ నెరవేర్చినటువంటి మనకు ఒక బాధ్యతని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఆజ్ఞను పొందుకున్న మనం ప్రీతులారా బాధ్యత లేకోకుండా మనం వెళ్ళిపోవడం కాదు, ఆయన బాధ్యత ఇస్తూ ఉన్నాడు. ఆ బాధ్యత ఏంటంటే మీ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు, ఆయన మరణమును ప్రచురించుదురు అంటూ ఉన్నాడు. ప్రచురించడం అంటే ప్రింటింగ్ వేసి ఇవ్వడం అంటారా? ప్రచురించడం అంటే చెప్పడం. కాబట్టి ఎవరైతే ప్రభుని జ్ఞాపకం తెచ్చుకుంటారో, ఎవరైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగుతుంటారో, ప్రభు వాళ్ళకి ఇస్తున్న బాధ్యత ఏంటంటే మీరు తినేయడంతో తాగడంతో అయిపోలేదు మీ పని, మీరు నన్ను గురించి అనేక మందికి ప్రచురించాలి, సువార్త ప్రకటించమంటూ ఉన్నాడు. ఏంటండి, సువార్త ప్రకటించమంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించమంటూ ఉన్నాడు. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును మనం ఏం చేయాలంటే ప్రకటించే వారిగా మనం ఉండాలి. మరి ఎంతమంది ఆయన మరణమును మనం ప్రచురిస్తున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం? ఇక్కడ పర్టికులర్గా అంటున్నాడు మరణమును ప్రచురించమంటూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం, దానికి వ్యతిరేకంగా ఆయన జననాన్ని ఎక్కువగా మనము ప్రచురపరుస్తూ ఉన్నాం. ఆయన జన్మదినాన్ని ఎక్కువగా మనము ప్రచురిస్తూ ఉంటున్నాం. మంచిదే, కాదంటలేదు. నువ్వు ఎంతలాగా ఆయన పుట్టాడని మనం ప్రకటిస్తున్నామో, ఆయన చనిపోయాడని మనం ప్రకటించాలి, ఆయన తిరిగి లేచాడనే విషయాన్ని కూడా మనం ఏం చేయాలి, ప్రకటించాలి. మనం ఎక్కడ ఆగిపోయామంటే మనమనే కాదు, ఈరోజు మన క్రైస్తత్వం ఎక్కడ ఆగిపోయిందంటే పుట్టుక దగ్గర మనము ఆగిపోయాం ప్రియమైన వాళ్ళారా. ఆయన పుట్టుక దగ్గర మనం ఆగిపోయాం, కానీ ఆయన మన కొరకు చనిపోవడం విషయాన్ని మనం మర్చిపోయాము. ఆయన తిరిగి లేచడం సంగతి మర్చిపోయాము. ఆయన తిరిగి రాబోతున్నాడు అనే సంగతి అసలే గుర్తులేదు మనకి, అసలే మనకు గుర్తులేదు. ఎందుకంటే మనం ఎక్కడ ఆగిపోయామంటే క్రీస్తు యొక్క జన్మదినంలోనే మనము ఆగిపోయాం. ఆ సెలబ్రేషన్ మూలనే ఉండిపోయింది తప్ప ఆయన మరణం సెలబ్రేషన్ మనం చేసుకోలేకపోతున్నాం. ఆయన తిరిగి లేచినటువంటి సెలబ్రేషన్ మనము చేసుకోలేకపోతున్నాం. ఆయన రాబోతున్నాడు అనే ఎదురు చూపు కూడా మనకి లేకుండా పోయింది ప్రియమైన వాళ్ళారా. సాతాను కూడా చాలా తెలివైనడు. మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు, ఎక్కడ ఉంచాలో మనల్ని ఎక్కడ ఆపాలో అక్కడే
వాడు ఆపగలుగుతాడు. మనం అంతకన్నా తెలియలేం కాబట్టి దేవుని వాక్యం మనము సావకుడు మాట వినం, కానీ సాధనుడు మాట మాత్రం చాలా బాగా మనం వింటాం. అందుకని ఎక్కువగా ఏం జరుగుతున్నాయి, క్రిస్మస్ జరుగుతున్నాయి, కానీ ఈ సువార్త కార్యక్రమం జరుగుతున్నాయి అంటే చాలా తక్కువ. భారం కలిగిన వారు మాత్రమే చేస్తున్నారు ప్రియతులారా. కాబట్టి దేవుడిస్తున్న ఆజ్ఞ నన్ను జ్ఞాపకం తెచ్చుకోమంటూ ఉన్నాడు. దేవుడిస్తున్న బాధ్యత నన్ను ప్రకటించమంటూ ఉన్నాడు. ఆజ్ఞను తీసుకున్న మనము బాధ్యతను కూడా తీసుకోవాలి. మనము తీసుకోవాలి. అది సువార్త బాధ్యత ప్రియతులారా. కాబట్టి ఆయనను జ్ఞాపకం తెచ్చుకోమంటూ ఉన్నాడు ప్రియతులారా. ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు? ప్రభు బాలలో లేదంటే ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ద్వారా ఆయనను జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి ఆయన పదే పచ్చాలు శిష్యులకు చెప్తూ ఉన్నాడు. శిష్యులు యేసుక్రీస్తు చెప్పాడు, తర్వాత శిష్యులు చెప్పారు, శిష్యుల తర్వాత పౌలు గారు కూడా చెప్పారు కదండి. యేసుక్రీస్తు ఆయన మాటలు మనం చూస్తాం లోకోస్తవార్తలను. శిష్యులు కూడా చెప్పారు, అపొస్తలుల కార్యాలు మొదలు జైలు చూసినట్లయితే అది చేశారు కూడాను. తర్వాత పౌలు గారు కూడా చెప్పాడు మొదలు కొరింథీయులకు రాసిన పత్రికలను, నన్ను జ్ఞాపకం తెచ్చుకోమంటే ఎందుకు అంటున్నాడు ఆయన మాట? ఆయన పదే పద్యాలు జ్ఞాపకం గుర్తుంచుకుంటే దాని అర్థం ఏంటి? మనం మర్చిపోతామనే కదా. దాని అర్థం ఏంటి? మనము మర్చిపోతాం. ఎందుకంటే ఆనాడు పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలకి, ఈరోజు కొత్త నిబంధనలు వంటి మన క్రైస్తవులకి చాలా దగ్గర పోలికలు అనేవి మనకి కనిపిస్తుండే పిల్లలు. అందుకని అక్కడ ఇశ్రాయేలీలకు కూడా దేవుడు జ్ఞాపకంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలు వంటి విశ్వాసులకు కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకోమని చెప్తూ ఉన్నాడు పిల్లలు. చూడండి ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడంటే మనం మర్చిపోయే అవకాశం ఉంది. చూడండి 78వ కీర్తన, త్వరగా ఒక 10 నిమిషాల్లోనే నాకు వాక్యాన్ని ముగిస్తాను. 78వ కీర్తన త్వరగా 11వ వచనం చూడండి. 78వ కీర్తన, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయి. సరిపోద్దామా? ఇక్కడ భక్తుడు ఆశాపు రాస్తున్నాడు. ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు యొక్క జనాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోరు. ఎవరు వీరంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యాలు, పనులు అంతా ఇంత అంటే కనుక అవి మనం వివరించుకున్నట్లయితే కనుక మనకున్న సమయం సరిపోదు. అన్ని గొప్ప కార్యాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చేశాడు కదండి. ఇశ్రాయేలు ప్రజలకి చేశాడు. యోసేపు అబ్రహాం దగ్గర నుంచి మొదలుకొని మోసే దగ్గర వరకు, లేదంటే యెహోషువ వరకు, వారి కానాను పాలుతున్న ప్రపంచ దేశం వరకు, తర్వాత బబులోను రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత, చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, చెర బయటకు వచ్చిన తర్వాత, ఇవన్నీ మన పాత నిబంధన అన్నీ చూసినట్లయితే కనుక ఎన్ని గొప్ప కార్యాలు ఇశ్రాయేలు పట్ల దేవుడు చేశాడంటే కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక మనకు సమయము సరిపోదు ప్రీతులు. అన్ని గొప్ప కార్యాలు, అన్ని గొప్ప క్రియలు, అన్ని గొప్ప సూచక్రియలు అనేకమని చేశాడు. అయితే అంటున్నాడు గ్రంథకర్త, ఆయన క్రియలను, ఆయన చూపిన తన ఆశ్చర్య కార్యములను మర్చిపోయారంట. అంత ఈజీగా మర్చిపోయారంటే అంత ఈజీగా మర్చిపోరు ప్రీతి వారు. అంత ఈజీగా మర్చిపోరు. చూడండి 24-25 కూడా చూడండి. అది అధ్యాయము 78 అధ్యాయము 24-25 వచ్చిన. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నొరలు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపించాను. ఆయన చేసిన ఘనమైన కార్యక్రమాల్లో ఇది ఒకటి తలంచుతున్నాడు దేవుడు. ఇక్కడ ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడంట. మన్నాను కురిపించాడు. ఈ మన్నా ఎవరి ఆహారం అంట? దేవదూతల ఆహారం. అంటే ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆహారం ఎలాంటిదంటే, పరలోకంలో దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడంట. కాబట్టి ఆ భోజన పదార్థం ఆయన వారికి సమృద్ధిగా కూడా దయచేశాడంట. దేవతలు తినే ఆహారం ఇవ్వడమే కాదు, సమృద్ధిని ఆహారం కూడా ఇచ్చాడంట. ఆ ఘనమైన కార్యాన్ని కూడా ఎవరు మర్చిపోరంట? ఇశ్రాయేలీయులు మర్చిపోరు. దేవతలు తినే ఆహారాన్నే దేవుడు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మర్చిపోయారు. అలాంటిది మనం ఏం తీసుకున్నామండి? గోధుమ రొట్టు, ద్రాక్షరం తీసుకున్నాం. మనం మర్చిపోమంటారా? అలా అనుకున్నట్లయితే మర్చిపోతాం. ఏది అది గోధుమ రొట్టె, ద్రాక్షరసం అనుకున్నట్లయితే కనుక మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలకి సాక్షాత్ ఏమించండి? దేవదూతలు తినే ఆహారం దీంట్లో వెళ్ళంటే కల్తీ ఏమీ లేదు. ఏదేమంటే కల్తీ ఏమీ లేదు. సాక్షాత్ దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లయితే వారు ఏం చేశారంటే ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోరంట. కాబట్టి అలా మర్చిపోరు బాబు, మీరు కూడా మర్చిపోతారని చెప్పి ఆయన మనకి నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి,
నన్ను మీరు ఆదివారం ప్రతిరోజు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు అలా వెళ్ళిపోయినట్లేదు కనుక మీరు నన్ను మర్చిపోతారు, నా సిలువ త్యాగాన్ని మర్చిపోతారు, నా రాకడను మర్చిపోతారు, నా పునరుద్ధాన్ని మర్చిపోతారు. కాబట్టి మీరు ప్రతి ఆదివారం మీరు కూడుకున్నప్పుడల్లా మీరు ఏం చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి క్రీస్తు చెప్పాడు, శిష్యులు చెప్పాడు, పౌలు కూడా చెప్తున్నాడు ప్రీతినవరా. కాబట్టి ఇదేటువంటి సందర్భంలో చూసినట్లయితే ఈ మన్నాను గురించి దేవదూతల ఆహారమే ఆకాశం రప్పించింది. వీళ్ళు ఎంతకాలం తిన్నారంట చూడండి, నిర్గమకాండం 12 అధ్యాయము. వీళ్ళు ఎంతకాలం తిన్నారంట? 12 అధ్యాయం 14 వచనం, 12 అధ్యాయం 14 వచనం నిర్గమకాండం. పన్నెండు అధ్యాయం 14 వచనం కదమ్మా? ఓకే. ఓకే, సారీ. 16 అధ్యాయం 35 వచ్చిన చూడండి అమ్మా. 16 అధ్యాయం 35 వచ్చిన నిర్గమకాండము 16వ అధ్యాయము 35 వచ్చిన. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తిన్నారంట. ఎంతకాలం తిన్నారు ఇశ్రాయేలీయులు మన్నాను? దేవదూతల ఆహారం అనేది వీళ్ళు తిన్నారు. ఇది ఎంతగా 40 సంవత్సరాలు తినటువంటి మన్నా. అలాంటి మన్నానే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? మరిచిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకు మర్చిపోయే స్వభావం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి జ్ఞాపకార్థంగా ఉండండి, జ్ఞాపకార్థంగా ఉండమని చెప్పి ఇప్పుడు చదవండి. 12 అధ్యాయం 14 వచనం, 12 అధ్యాయం 14 వచనం అంటూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. ఈయన దేని గురించి మాట్లాడతాడంటే పస్కా పండుగ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి అండి? పస్కా పండుగ గురించి. మొదటి సంవత్సరం మొదటి నెల ఏడాది గొర్రెపిల్లని తీసుకొని మీరు వధించండి, దాని రక్తాన్ని ద్వారబంధాలకు పట్టుకోమని చెప్పి ఆ మాంసాన్ని మీరు కాల్చి తినమని చెప్పి ఇక్కడ పస్కా గురించి ఇక్కడ దేవత దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీకు దేవతలు తినే ఆహారాన్ని ఇచ్చాను, 40 సంవత్సరాలు మీరు తిన్నారు, మీరు మర్చిపోయారు. మీ కొరకు ఎన్నో ఘనమైన కార్యాలు చేస్తాను, మీరు మర్చిపోయారు. కాబట్టి మీరు మర్చిపోతున్నారు కాబట్టి మీరు ఎక్కడ ఏం చేస్తారంటే జ్ఞాపకార్థంగా ఉన్నాడు. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, పస్కాని జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్పి ఒక సిస్టంలోనికి ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది ప్రియదైన వాళ్ళారా. కాబట్టి పాత నిబంధనలో పస్కా మనకు కనిపిస్తూ ఉంది. అయితే కొత్త నిబంధనలో పస్కా ఎవరండి? ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. పాత నిబంధనలో ఏడాది గొర్రెపిల్లక మాంసాన్ని తిన్నటువంటి ఇశ్రాయేలీయులకి సాదృశ్యంగా కొత్త నిబంధనలో విశ్వాసమైన మనకి ప్రభు ఇస్తున్నటువంటి పస్కా ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకంటూ ఉన్నాడు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి. కాబట్టి ఇది ఎందుకంటే మీరు జ్ఞాపకం చేసుకోవడానికి. నాకు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల పస్కాలు ఆ గొర్రెపిల్లక మాంసాన్ని తిన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా జ్ఞాపకం తెచ్చుకున్నారో ఈరోజు కొత్త నిబంధనలు విశ్వాసమైన మనల్ని కూడా ప్రభుత్వం ఆజ్ఞ ఏంటంటే ప్రియదిన వల్లరా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మన పస్కా ఎవరంటే, పస్కా యొక్క గొర్రెపిల్ల ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన యొక్క సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుని ప్రియదిన నూతన నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారు మనకి పస్కా బలి పశువుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన వధించబడ్డాడు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుని మనం ఏం చేయాలంటే ఆయన జ్ఞాపకము మనం చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్తలో మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15 నుంచి 29 వరకు మనం చూసినట్లయితే ఆయన పస్కా బలి పశువుగా మనకైనా కనిపిస్తూ ఉన్నాడు ప్రియదినారా. అయితే ఎందుకు మనం తీసుకోవాలి? ఆయన జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు, ఆయన ఉంటమన్నాడు, బాగానే ఉంది. అయితే మనం ఎందుకు తీసుకోవాలన్నట్లేదు కనుక ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎందుకు తీసుకోవాలి బల్ల, ఎందుకు మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనం చూడండి త్వరగా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. 13వ అధ్యాయము 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రియదేని వాళ్ళారా, ఇక్కడ ఎందుకు మనం బల తీసుకోవాలి, ఎందుకు మన ప్రభువుని జ్ఞాపకం తెచ్చుకోవాలని మనలో ప్రశ్న వచ్చినట్లయితే ఆ ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు కనుక, కాబట్టి సహోదరులారా మీకు ఆయన ద్వారానే పాపక్షమాపణ.
ఇక్కడ ఎవరి ద్వారా మనకి పాపక్షమాపణ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకి పాపక్షమాపణ. కాబట్టి మన పాపాల కొరకు ప్రభు అయిన క్రీస్తు బలియాగమయ్యాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే బల్ల తీసుకోవాలి. ఏంటండి, నా పాపాల నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలియాగమయ్యాడు అని విషయం మనం ఉండాలంటే కనుక మనం బల్ల తీసుకోవాలి ప్రియమైన. అది గుర్తు చేసుకోవడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. అంతేకాని మన పాపాలు క్షమించబడడానికి బల్ల తీసుకోవడం కాదు, క్షమించబడ్డాయి కనుక మనం బల్ల తీసుకోవాలి. ఏదండి, మన పాపాలు క్షమించబడడానికి బల్ల కాదు, క్షమించబడ్డాయి కనుక మన బల్ల తీసుకోవాలి. ఎందుకంటే మన పాపాలు క్రీస్తు భరించాడు, ఆయన రక్తంలో మన శాపాలని కొట్టివేశాడు అనే ఒక స్పృహతోటి మనం ఏం చేయాలంటే మన పాపాలు క్షమించబడ్డాయి కనుక ఆయన ద్వారానే మనకు పాప విమోచన కలిగింది కనుక మనము బల తీసుకోవాలి ప్రియతులారా. తద్వారా క్రీస్తు యొక్క త్యాగం, ఆయన యొక్క ప్రాణత్యాగం మనకి గుర్తుకు వస్తుంది ప్రియతులారా. ఆయన క్రీస్తు యొక్క బలియాగము మనకి గుర్తుకు వస్తుంది ప్రియతులారా. కాబట్టి అందుకు మనము మనము తీసుకోవాలి ప్రియతులారా. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రెండోదిగా మనం ఎందుకు బల్ల తీసుకోవాలంటే క్రీస్తు శ్రమల్లో మనం పాలుబారు అవ్వడానికి మనం బల్ల తీసుకోవాలి. ఏంటండి, క్రీస్తు శ్రమల్లో మనం పాలుభాగస్థం అవ్వడానికి మనము బల్ల తీసుకోవాలి. చూడండి 4వ అధ్యాయము మొదటి 3వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నది. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజలాశకు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండుము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. కాబట్టి వివరించడానికి మన సమయం లేదు కనుక క్రీస్తు పడిన శ్రమల్లో మనం పాలుభాగం అవ్వడానికి బల తీసుకోవాలి. క్రీస్తు పడిన పాటలలో కొద్దువై ఉన్న వాటిని పూర్తి చేయడానికి మనము బల తీసుకోవాలి. కొలసి రాసిన పత్రికలో పౌలు కూడా అదే మాట్లాడతాడు ప్రియతులారా. అంటే క్రీస్తు శ్రమ పడ్డాడు మీ కొరకు, ఆయన ఒకవేళ ఏదైనా మిగిల్చి ఉన్నట్లయితే కనుక ఆ శ్రమలో నేను పాలుభాగం అవ్వడానికి నేను శ్రమ పడుతున్నానని చెప్పి పౌలు అంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఆయన శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకుంటే మనం కూడా ఏంటంటే ఆయన మిగిల్చినటువంటి శ్రమల్లో మనం కూడా పాలు భాగస్తులు కావాలి. ఆయన ఏం మిగిల్చి వెళ్ళాడు కనుక సువార్త భారాన్ని ఆయన మిగిల్చి వెళ్ళాడు కనుక ఆ బాధ్యతను మనం తీసుకుని మనం సువార్తలో ముందుకు సాగినట్లయితే ఆయన శ్రమలో మనం కూడా పాలు భాగస్తుమైనట్లుగా దేవుని యొక్క లేఖనం కూడా తెలియపరుస్తుంది ప్రియతులారా. కాబట్టి శ్రమల్లో మన పాలు భాగస్వామ్యం అవడానికి మనం బల్ల తీసుకోవాలి. తర్వాత ఇంతకు చదివము అపోస్తలిక 2:46 చూసినట్లయితే, మూడవదిగా సంఘంతోటి క్రీస్తుతోటి మంచి సహవాసం కలిగి ఉండడానికి మనము బల్ల తీసుకోవాలి. ఏంటండి, సంఘంతో క్రీస్తుతోటి సహవాసం, ఫెలోషిప్ మనం కలిగి ఉండడానికి బలను మనము తీసుకోవాలి. ఇక్కడ బలలో మనం వెళ్ళకపోతే క్రీస్తుతోటి మనకు సహవాసం ఉండదు, సంఘంతో కూడా మనకి సహవాసం ఉండదు. కాబట్టి మనం బల్ల ఎందుకు తీసుకోవాలంటే క్రీస్తుతోటి సంఘంతో సహవాసం మనము కలిగి ఉండడానికి ప్రియతనులారా. చివరగా చెప్తూ ఉన్నాను, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. 1వ అధ్యాయం 24వ వచనం ఇందాక చెప్పాను. ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నాను. ఈ మాట అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఉన్నాడండి. కొలసీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, సంఘం కొరకు క్రీస్తు కొన్ని పాటలు పడ్డాడంట. ఆ పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు, అంటే పౌలు అంటూ ఉన్నాడు, ఆ కొదువైన మాటలో నా వంతు నా శరీరం ముందు నేను సంపూర్తి చేసి ఉన్నాను. కాబట్టి నా పని నేను ముగించుకున్నాను, మీ పని మీరు చేయమంటూ ఉన్నాడు. కాబట్టి సువార్త భారాన్ని మోస్తామని బలం ఉంచుకున్న వారము ప్రభు రాత్రుల్లో సంస్కరణలో పాల్గొన్న మనం తీసుకున్న తీర్మానం ఏంటంటే ప్రియతనులారా, ఇక్కడ పౌలు ఎలాంటి తీర్మానం తీసుకున్నాడో మనం కూడా అట్టి విధమైన తీర్మానము తీసుకోవాలి. ఆయన తీసుకున్న తీర్మానం ఏమంటే, సంఘం కొరకు క్రీస్తు పావుట పడ్డాడు, దాంట్లో కొన్ని కొదువు ఉన్నాయి,
నేను సంపూర్తి చేశాను. అదేవిధంగా మనం తీసుకొని తీర్మానం అంటే ప్రభా నీ రక్తాన్ని త్రాగుతున్నాను, నీ శరీరాన్ని తింటున్నాను కనుక సంఘం కొరకు సువార్త కొరకు నేను ఆ సువార్త భారాన్ని మోస్తామని చెప్పి వ్యక్తిగతంగా తీర్మానం తీసుకుని మనము ఆ బలలో మనం పాల్గొనాలి ప్రీతులారా. ఆ బలలో మనము పాల్గొనాలి ప్రీతులారా. కాబట్టి మనం ఎందుకు బల్ల తీసుకోవాలంటే ప్రీతులారా, మన పాపాలు క్షమించబడ్డాయని క్రీస్తు యొక్క బలి యాగాన్ని ఆయన యొక్క ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి మనం బలలో పాల్గొనాలి. తర్వాత క్రీస్తు శ్రమలో నేను పాలుపడను అవుతానని చెప్పి మనం చూస్తూ ఉన్నాం రాసిన పత్రికలు. అందుకు మనం బలలో పాలు భాగస్తులు మనం అవ్వాలి. తర్వాత సంఘంతో క్రీస్తుతోటి మంచి సహవాసం కలిగి ఉండడం కొరకు మనం బలలో పాల్గొనాలి. తర్వాత ఒక తీర్మానం క్రీస్తు సువార్త భారాన్ని వ్యక్తిగతంగా మనం తీసుకోవడానికి ప్రీతులారా మనం బలలో పాల్గొనాలి ప్రీతులారా. సో ఈ విధంగా ఉన్నట్లయితే ప్రభు దినాన్ని మనము ఫుల్ఫిల్ మనము చేసినట్లు. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరాధన మన దగ్గర రావడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, పాటలు పాడడం, ఆయన్ని స్తుతించడం, తర్వాత ఆయనని జ్ఞాపకం తెచ్చుకోవడం. దీంట్లో ఏ ఒక్కడు చేయకపోయినప్పుడు కూడా ఆ రోజు ఆదివారం కాదు, ఆ రోజు మన ఆరాధనే కాదు ప్రీతులారా. కాబట్టి ఎందుకు తీసుకోకూడదని మనం ఆలోచించుకున్నట్లయితే ఏదో చర్చకు సభ్యుడిగా ఉండడానికి తీసుకోవాలి, ఏదైనా పక్కోళ్ళు చూస్తున్నారు కాబట్టి తీసుకోవాలి, లేదా తీసుకోకపోతే ఏమవుతుందని తీసుకోవడంలో కొంతమంది ఉంటారు. ఆ తర్వాత కొంతమందికి ప్రభు యొక్క బల్ల విలువ కూడా తెలియకోకుండా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి సందర్భాలు మనం తీసుకున్నట్లయితే ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఎందుకు తీసుకోవాలో చెప్పాము, తీసుకున్నప్పుడు చేయవలసిన పనింటి కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఒకవేళ ఇక ఎవరైనా సరే ప్రభు బలలో కనుక పాలు భాగస్తులు కాకపోతే కనుక ఈ వాక్యం ద్వారా సరే మీలో ఒక మంచి మార్పు పరివర్తన వచ్చి ప్రీతులారా క్రీస్తు యొక్క బలియాగం మన కొరకు పడిన శ్రమ నిరుపయోగం అవ్వకుండా ఆయనని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రతి ఆదివారం కూడా ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి ప్రీతులారా. ఆ బల్ల యొక్క విలువ తెలిసి మనం బలలో పాల్గొన్నట్లయితే ప్రీతులారా అది ఫలభరితంగా ఉంటుంది మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి. కాబట్టి అటు గొప్ప దీవెనలు ప్రభువు దగ్గర మనం పొందుకోవాలని ఈయన మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇదిగో నాన్న ఇవి ఇచ్చిన విలువైన సమయంలో ప్రభా, విలువైన కొన్ని మాటలు ప్రభా మరి సంఘంలో విత్తబడి ఉన్నాయి ప్రభా. మరి విత్తబడిన ప్రతి విత్తనము కూడా ప్రభా 30 60 100 ప్రభా ఫలించడానికి గొప్ప కృపను ఇచ్చింది ప్రభా. ఇదిగన్నా మరి విలువ లేకుండా తీసుకున్న వారు ప్రభా విలువను ఎరిగి తీసుకోవడానికి గొప్ప కృపను దయచే ప్రభా. విలువ తెలియని వారు ప్రభా విలువ తెలుసుకున్న ప్రభా బలలో పాల్గొనడానికి గొప్ప కృపను దయచే ప్రభా. గొప్ప మార్పు, గొప్ప పరివర్తన ప్రభా మా జీవితంలో, మా సంఘంలో రావడానికి గొప్ప కృపను దయచేయమని మా ప్రభును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుపేట అడిగి వేడుకున్నాం ప్రియ పరలోక మా తండ్రి. ఆమేన్. దీని సేవకులకి అధ్యక్షుడిగా ప్రత్యేక వందనాలు. ఇంతవరకు యవనస్తుడు సువార్త పరిచారకుడైనటువంటి రాజేష్ గారిని నిలబెట్టుకుని 118వ కీర్తన 24వ వచనంలో ప్రకారము చక్కటి వర్తమానాన్ని వినిపింపజేసినటువంటి యవనస్తుడైనటువంటి రాజేష్కి ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో కానుకల పాటను పాడుకుందాం. 454వ పాట. సమర్పణ